హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లోనే వచ్చేసి ఏదైతే బ్లౌజెస్ ఉన్నాయో బ్లౌజెస్ అనేది ఫాస్ట్గా కుట్టడం గురించి అని చెప్పేసి మనం ఫ్యాబ్రిక్ గ్లూని అయితే మాత్రం యూజ్ చేస్తామండి. బట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఏ విధంగా అంటించుకోవాలి, ఏ విధంగా ఐరన్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ టిప్స్ అలాగే ట్రిక్స్ బొటిక్లో యూజ్ చేసే టిప్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. అదేంటి నార్మల్గానే కదా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించేస్తాం, అందులో ఏముంది అనే డౌట్ మీకు రావచ్చు కదండి. దానికంటే కూడా కొంత ప్రాసెస్ అయితే మాత్రం ఉంటుందండి. మీకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. దానివల్ల వచ్చేసి బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత వ్రింకల్స్ రావడానికి రీజన్ ఏంటి అనేది కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చాలా మంది వీడియోస్ అయితే మాత్రం చూస్తున్నారు, బట్ ఏంటి అంటే లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, లైక్ చేయండి వీడియోని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, లైక్ చేసుకోండి. ఎందుకు లైక్ చేయమని అంటున్నానంటే ఎవరైతే మీలాగా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సర్చ్ చేసేటప్పుడు మన యొక్క వీడియో అనేది వాళ్ళ వరకు అయితే చేరుతుందండి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేర్చుకుంటారు కదా. సో దాని గురించి నేనైతే లైక్ చేయమని అడుగుతున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే మాత్రం ఇస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. మనలో చాలా మంది వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటారండి. కొన్ని బ్లౌజ్లు అనేది కుట్టిన తర్వాత ఏమవుతుందంటే ముడతల కింద ఉబ్బుల కింద అయితే మాత్రం వచ్చేస్తుందండి. ఒక్కసారి ఈ ఒక టిప్ అనేది మీరు ఫాలో అయ్యి చూడండి, మీకే రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఏదైతే సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, మెయిన్ ముఖ్యంగా జార్జెట్ ఒకటి చిఫాన్ వచ్చేసి చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి. అది ఎంత పర్ఫెక్ట్ గా కుట్టినా సరే మనకి ముడతలు అయితే మాత్రం వస్తుందండి. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బుటిక్స్ లో అందరూ కూడా ఏదైతే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఫెవిక్రిల్ కంపెనీ ఏంటి, ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్ గ్లూ అని ఉంటుందండి. ఈ యొక్క ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ అయితే అటాచ్ చేసి నీట్ గా ఐరన్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తారండి. ఇది మనం దీనికి అటాచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో కదలకుండా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం కుట్టేటప్పుడు ఈజీ అయితే మాత్రం ప్రాసెస్ అయితే అవుతుంది. అలాగే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ముడతలు కానీ ఉగ్గులు కానీ రాకుండా అయితే మాత్రం ఉంటుందండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఇది మనకి వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ లో అనేది యూజ్ చేస్తారు, అలాగే స్టిచ్చింగ్ కూడా అనేది యూజ్ చేస్తారండి. బుటిక్స్ లో అనేది మెయిన్ ముఖ్యంగా జారిపోయినటువంటి ఫ్యాబ్రిక్స్ కి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తారండి. ఇక్కడ మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి వచ్చేసి లైనింగ్ క్లాత్ ఏంటి, లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకుంటాం కదా, హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అనేది ఈ విధంగా సీమ్ అలవెన్స్ ఇచ్చుకుంటాం కదా. ఎక్కడైతే మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకుంటున్నామో ఆ యొక్క సీమ్ అలవెన్స్ ఇచ్చుకున్న ప్లేస్ లోని ఏదైతే గ్లూ ఉంటుందో ఈ యొక్క గ్లూ అనేది చిన్న చిన్న డ్రాప్స్ కింద అయితే మాత్రం చుట్టూరు అయితే మాత్రం మనం అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలండి. ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ కి నీట్ గా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే మాత్రం అటాచ్ అయితే మాత్రం చేస్తున్నానండి. ఎక్కడైతే మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకుంటున్నామో సీమ్ అలవెన్స్ ఇచ్చుకున్న ప్లేస్ లో మాత్రమే గ్లూ అయితే మాత్రం అంటించుకోవాలండి. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే మాత్రం బ్రోకెట్ ఉంటుంది కదా, బ్రోకెట్ కి మనం ఎక్కువ గ్లూ పెట్టిన ప్రాబ్లం అయితే లేదండి. బట్ థిన్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కి ఎప్పుడు కూడా మనం వచ్చేసి తక్కువ అయితే మాత్రం గ్లూని అయితే పెట్టుకోవాలి అండి. ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో నీట్ గా అయితే అటాచ్ అయితే మాత్రం చేస్తున్నానండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ముడతలు లేకుండా అయితే మాత్రం చూసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ముడతలు లేకుండా అయితే వస్తుంది. ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు మీరు ముడతలు వచ్చేటట్టుగా స్టిక్ చేస్తే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి ముడతలు అయితే మాత్రం వచ్చేస్తాయండి. ఫ్రంట్ ఏ విధంగా అయితే గ్లూతో అటాచ్ చేసామో సేమ్ బ్యాక్ కూడా అదే విధంగా అయితే మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే గ్లూ అన్నది ఎక్కువ లైన్స్ లాగా అయితే వేస్తారండి. గ్లూ ఎప్పుడు కూడా ఎక్కువ లైన్స్ లాగా అయితే మాత్రం వేయకూడదండి. ఎక్కువ లైన్స్ లా వేయడం వల్ల ఫ్యాబ్రిక్ స్టిఫ్ గా అయిపోయి మనకి స్పాట్స్ కింద అయితే మాత్రం కనిపిస్తాయండి. అలాగే కొంతమంది గ్లూ ఏదైతే ఉంటుందో నీట్ గా అయితే మాత్రం స్ప్రెడ్ చేయరండి, అంటే ఫింగర్స్ తో అయితే మాత్రం ట్యాప్ చేయరనమాట. ఆ విధంగా చేయకపోవడం వల్ల కూడా మనకి వచ్చేసి ముడతలు అయితే మాత్రం వచ్చేస్తాయండి. సో అందు గురించే నేను మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఏదైతే గ్లూ ఉంటుందో అంటించేటప్పుడు ఎప్పుడు కూడా ట్యాప్ చేయమని చెప్పేసి ప్రెస్ చేయమనేసి. అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్స్ దగ్గర ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ చూసుకోవాలండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మనకి కొంచెం దగ్గరగా అయితే అయిపోయింది కదా, మళ్ళీ తీసి అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం అటాచ్ అయితే మాత్రం చేస్తానండి. బిగినర్స్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఏదైతే షోల్డర్ ఉంటుందో బ్యాక్ నెక్ విషయంలో షోల్డర్ గ్లూ అంటించేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఫింగర్స్ తో నీట్ గా అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం ప్రెస్ చేసుకోండి. అలాగే గ్లూ అంటించిన తర్వాత ఎప్పుడు కూడా మనం వచ్చేసి 5 to 10 minutes అయితే సైడ్ అయితే పెట్టుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే మాత్రం చేసి పక్కన పెడుతున్నాను. ఖచ్చితంగా 5 to 10 minutes అయితే పక్కన పెట్టాలండి. అప్పుడే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటే మనకి పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అన్నది అంటకుండా కానీ స్టిచ్చింగ్ చేస్తే మనకి
ఫినిషింగ్ అయితే బాగా రాదని. కొంతమంది మీకు చెప్పాను కదా థిక్ లైన్స్ కిందనైతే పెడతారండి. ఇలా థిక్స్ లైన్ కిందన అనేది పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోయి మనకి అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు. ఎప్పుడు కూడా డాట్స్ కింద మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలి. అది కూడా థిన్ ఫ్యాబ్రిక్స్ లైట్గా పెట్టుకోవాలి. బ్రోకెట్ అటువంటి దానికి మీరు ఎక్కువగా పెట్టుకున్న ప్రాబ్లం అయితే లేదండి. ఇప్పుడు ఏ విధంగా ఐరన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను రండి. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే మాత్రం ఇస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఏదైతే కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో కాటన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఐరన్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా బొటిక్స్లోని ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఎప్పుడు కూడా ఐరన్ చేయరండి. ఏదైతే లైనింగ్ ఉంటుందో లైనింగ్ వైపు మాత్రమే ఐరన్ అయితే చేస్తారండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఐరన్ చేసేటప్పుడు మనకి షైనీగా స్పాట్స్ కిందనైతే కనిపిస్తాయి కదండి, అలా రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి. అలాగే ఈ యొక్క ఫ్యాబ్రిక్ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఆ యొక్క షైన్స్ ఆ యొక్క స్పాట్స్ కనిపించకుండా ఉండడం గురించి అని చెప్పేసి బొటిక్స్లోని ఇండస్ట్రీస్లోని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే మాత్రం ఐరన్ చేయరు. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని కానీ లేకపోతే టిష్యూ పేపర్ని కానీ లేకపోతే బటర్ పేపర్ని కానీ పెట్టి అయితే మాత్రం ఐరన్ చేస్తారండి. ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారని నేనైతే అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ విషయంలో. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.